మన పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ గారు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారే కాదు, సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఈరోజు మొత్తం మీద కూడా మేము పండుగ చేసుకుంటాము, ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. మాకు గాడ్, డెమి గాడ్, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు కూడా ఇదే విధంగా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోని ఉంటూ ప్రజల్ని కూడా ఇదే విధంగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా మీ రాష్ట్ర పరిపాలన ఉండాలని చెప్పేసి చాలా మంది కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నారు. సో ముఖ్యంగా చిరంజీవి గారు కావచ్చు, సాయి దుర్గతేజ్ కావచ్చు, అదేవిధంగా దర్శకుడు జ్యోతి కృష్ణ కావచ్చు, అంటే వీళ్ళనే కాదు చాలా మంది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో పవర్ స్టార్ అయినప్పటికీ ఆయన సినిమా రంగంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. ఎందుకంటే ఆయన మనస్తత్వం కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, చాలా మందికి కూడా అంటే పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోయేంత ఇష్టం అని చెప్పేవాళ్ళు. అందరి హీరోలకి ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం భక్తులు ఉంటారని చెప్పేసి ఖచ్చితంగా అందరికి కూడా అర్థమైపోయింది. అయితే చిరంజీవి గారు ఏమని శుభాకాంక్షలు తెలియజేశారు అంటే, సినీ రంగంలో అగ్ర నటుడిగా, అదేవిధంగా రాజకీయ రంగంలో ప్రజలు మెచ్చిన ఒక నాయకుడిగా, జనసేనానిగా ముందుకెళ్తున్నావు. నిన్ను చూసి ఒక అన్నగా చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకు వెళ్ళి ఆరోగ్యంగా, ఆయుష్గా, అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా ప్రజల్ని ఇదే విధంగా పరిపాలన చేస్తూ ప్రజల గుండెల్లో ఒక ఆల్రెడీ గుడి కట్టుకున్నావు, ఇదే విధంగా ముందుకు వెళ్ళు అంటూ చిరంజీవి గారు మాత్రం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక అరుదైన ఫోటోని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సాయి దుర్గతేజ్, సాయి ధరమ్ తేజ్గా అందరికీ తెలుసు. సో మరి నాలో పట్టుదల నింపి ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా గురువు, నా దైవం మామ పవన్ కళ్యాణ్ మామ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న అనే విధంగా ఆయన కూడా చెప్పారు. అదేవిధంగా దర్శకుడు జ్యోతి కృష్ణ, మీలాంటి ఒక లీడర్ని నేను ఇంతవరకు కూడా చూడలేదు. గొప్ప ఒక నటుడు, గొప్ప రాజకీయ నాయకుడు, అంతకుమించి గొప్ప ఒక సామాన్య ప్రజల్లో అంటే వాళ్ళ గుండెల్లో గూడి కట్టుకున్నటువంటి ఒక గొప్ప అంటే మానవ సేవే మాధవ సేవ అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప నాయకుడు మీరు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా రాజకీయ ప్రముఖులు కూడా చాలామంది, మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, అటు రాజకీయ రంగంలో, ఇటు సినీ రంగంలో, అదేవిధంగా ఫ్యామిలీలో, ప్రజల గుండెల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందు ప్లేస్లో ఉండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ కూడా గుండెల్లో గుడి కట్టుకొని ఎప్పటికి కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకున్నటువంటి పేరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చాలామంది కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు చేయడం కానీ, రక్తదానాలు చేయడం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మాత్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.